नमस्ते अस्तु भगवन्श्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। సామాన్యంగా జన్మకో శివరాత్రి అని మనకు సామెత. అంటే జన్మలో ఒక్క శివరాత్రి అయినా సమగ్రంగా సక్రమంగా ఆచరించగలిగితే ఆ జన్మ సార్థకమవుతుంది అని తాత్పర్యం. మరి ఎలా శివరాత్రిని సక్రమంగా చేయడం అంటే ఎలా? సామాన్యంగా శివరాత్రి నాడు మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలి? పిండి వంటలు, స్వీటు, హాటు కావలసినవన్నీ చేసుకుని, లేదా ఉప్మా తయారు చేసుకుని, లేదా పూరి కూర తయారు చేసుకుని తినేద్దాము అనుకుంటే అది ఉపవాసం కాదు. ఉపవాసానికి ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఉప్పు, కారం, అలాగనే పప్పు పదార్థాలు తినకూడదు. మా ఆరోగ్యానికి అన్నం తింటే కానీ వీలు లేదండి అని కొందరు భావిస్తారు. భావించవచ్చు, తప్పులేదు. ఆరోగ్య నిమిత్తమై అన్నమే తినాలి అని మీకు అనుకున్నట్లయితే ఆ అన్నం వండేటప్పుడు కాసిని పాలు, కాస్త నెయ్యి, కాస్త పసుపు వేసి వండినట్లయితే దాన్ని హవిర్ద్రవ్యం అంటారు. అయితే ఇది వార్చకూడదు. కాబట్టి వార్చకుండా మనం ఇలాగా కుక్కర్లలో వాడేసుకుంటున్నాం కాబట్టి దాన్ని వండుకుని తినేసేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే దాంట్లో వేసుకునే పదార్థాలలో ఉప్పు కారాలు ఉండకూడదు, పప్పు ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటే కావాలంటే శరీరానికి బలం కలగడం కోసం వేరుశనగ గుళ్ళు ఉడికించుకుని తినచ్చు, తప్పేమీ లేదు. పప్పు అంటే మనకి శనగపప్పు, కందిపప్పు లాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నిషేధం. కాబట్టి అవి తినకుండా, ఉప్పు తినకుండా మనకు కావలసిన పదార్థాలన్నీ తినచ్చు. షుగర్ వ్యాధి లేదనుకోండి, పాయసం చేసుకుని తినచ్చు, తప్పేమీ లేదు. అలాగనే ఆ కలుపుకునేటువంటి అన్నంలో పాలు, పంచదార పంచదార వాడకండి, బెల్లం వాడండి. బెల్లం వాడి ఆ పదార్థాన్ని తినచ్చు, తప్పులేదు. ఈ విధంగా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని సాత్వికమైన పదార్థాలతో ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకని? ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ జ్ఞాన సిద్ధి అని మనకు ముందు మనస్సుకు శుద్ధి కావాలి అంటే పదార్థాన్ని సక్రమంగా తీసుకోవాలి. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఆహార శుద్ధి అనే దానికి 5 రకాల నియమాలు ఉన్నాయి. ఏమిటది? ధర్మం ప్రకారము సంపాదించిన ద్రవ్యము కావాలి. వండేవారు సద్బుద్ధితో మంచి ఆలోచనతో ఉండేవారు కావాలి. వారు మడిగా వండే తీరాలి. మనం తీసుకునేటప్పుడు మడిగా తీసుకోవాలి. తీసుకునేటువంటి సందర్భంలో దైవనామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఈ నియమాలను పాటిస్తూ ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోగలిగినటువంటి వాడు సదోపవాసి అవుతాడు. అలా అంటే రోజుకి 2 పూట్లే భోజనం చేయాలండి. అంటే ఉదయము, రాత్రి. మధ్యలో ఏ పదార్థము తినకూడదు. ఆ తినే పదార్థాలు మడిగా తినాలి. ఈ చెప్పిన 5 నియమాలతో పాటిస్తూ తినాలి. అప్పుడు సదోపవాసి అవుతాడు. ఒక గాథ ఒకటి ఉంది. ఏంటంటే కృష్ణుడు చాలాసేపు కనిపించలేదుట. కనిపించకపోతే గోపికలు అడిగారు, ఎక్కడికి వెళ్ళావు అని. మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పాట. ఎవరా? నీకు కూడా గురువు అన్నారు ఏమిటి? ఎవరు ఈ గురువు గారు అంటే దూర్వాస మహాముని అని చెప్పారట. దూర్వాసుడు, ఆయన విశేషం ఏమిటి అంటే దూర్వలు తప్ప ఇంకేం తినడండి అని చెప్పారట. అనేటప్పటికీ ఈ గోపికలు పరీక్షించడం కోసం బుట్టలు బుట్టలు పిండి వంటలు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మరి యమునా నదికి అవతల ఒడ్డున ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నాడు కాబట్టి ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో అడిగారు కృష్ణుడిని. అంటే ఆయన చెప్పాడు, కృష్ణుడే కనుక ఆ జన్మ బ్రహ్మచారి అయినట్లయితే ఓ యమునా నది నాకు దోవ ఇచ్చేసేయి అని అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, యమునా నది మీకు దోవ ఇచ్చేస్తుంది, దాటి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఈ బుట్టలన్నీ తీసుకుని వీళ్ళు నది దాటి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ దుర్వాస మహర్షి ఉన్నాడు. ఉండేప్పటికి ఆయనకి ఇవన్నీ సమర్పించారు. సమర్పిస్తే ఒక్కటి కూడా ప్రసాదానికి కూడా మిగలకుండా అన్ని బుట్టలు తినేశాడు. తినేసిన తర్వాత ఆయన్ని అడిగారు మళ్ళీ, ఏమని? స్వామి, మేము నది దాటి వెళ్ళాలి కదండి, ఎలా వెళ్ళాలి అని.
అంటే దూర్వాసుడే కనుక సదోపవాస అయినట్లయితే, లేదా దూరలు మాత్రమే తినేవాడైనట్లయితే దోవ ఇవ్వమని నదిని అడగండి, ఆవిడ ఇచ్చేస్తుంది, వెళ్ళిపోండి అన్నారు. ఈయన మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అలాగా అడిగితే వచ్చేసింది దోవ. వచ్చేసారు వెనక్కి. వచ్చేసిన తర్వాత కృష్ణుని అడిగారు, ఏమయ్యా, నువ్వేమో మా అందరితోనూ క్రీడిస్తున్నావు, నువ్వేమో సదా బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి. మరి మీ గురువు గారేమో మేము పెట్టినవన్నీ తినేశాడు, ఆయనేమో దూర్వాసుడు, దూర్వలు తప్ప ఇంకేమీ తినని సదోపవాసి. ఎలాగయ్యా ఇది అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, మీరు రేపు వెళ్ళండి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దూరవులు మాత్రమే తీసుకెళ్ళండి, అవి కూడా తీసుకెళ్లకుండా వెళ్ళండి, ఏమి అభ్యంతరం లేదు. ఆయన ముఖంలో ఏమాత్రమూ తేడా ఉండదు. మీరు తెచ్చారు కాబట్టి మీకోసం, మీ మనసు బాధపడకుండా ఉండడం కోసం ఆయన తిన్నాడే తప్ప ఆయన కోసం తినలేదు. నేనా మీ యొక్క కోరికలను నెరవేర్చడం కోసం మీతో క్రీడిస్తున్నాను తప్పితే నేను మాత్రం అస్ఖలిత బ్రహ్మచారిని అని చెప్పాడు. ఇలాగా ఇక్కడ ఏంటంటే మనం రోజంతా కూడా పదార్థం ఉపవాసం ఉండేటప్పుడు ఒక పూటే భోజనం చేయాలి. ఆ భోజనం అనేటువంటిది ఇందాక చెప్పినటువంటి నియమాలను అనుసరించి సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడు మనసు శుద్ధంగా ఉంటుంది. ఆ రకంగా ఆహారం తీసుకున్న తర్వాత 2 సార్లు పానీయాలు తాగవచ్చు, మూడోసారి పానీయం కూడా తాగకూడదు. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। శివరాత్రి నాడు 8 సార్లు అంటే అష్టయామ పూజ అని అంటారు. ఆ అష్టయామ పూజ అంటే ప్రతి 3 గంటలకు ఆ శివుణ్ణి ఆరాధన చేయాలి. నిజానికి ఏకరుద్రం అంటే ఏకరుద్రం అంటే అర్థం ఏమిటి? 11 సార్లు రుద్రం చేస్తూ ఒకసారి చమకాన్ని చేస్తే దాన్ని రుద్రం అని పిలుస్తారనమాట. ఆ విధంగా చేస్తూ పూజాధికం పూర్తి చేస్తే ఆ యామం సరిపోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతి యామం చేయడము అంటే చేస్తూ ఉండడమేను అని అర్థం. అలాగా 8 సార్లు చేస్తే ఏమవుతుంది అంటే 8 యామాలకి 8 సార్లు చేస్తే ఏమవుతుంది? 8, 11, 88 సార్లు అవుతుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? 11, 11 121 సారి నమ్మకం అయ్యేలా చేస్తూ ఉంటారు. అది చాలా విశేషమైనటువంటి ఘనత వహిస్తుంది. లేవరన్నమాట, ఇంకా పూర్తిగా 24 గంటలు కూర్చొని చేయడమే లాగా చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా మనకు ఆ శివుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి అబ్బుతుందన్నమాట. దాన్ని ఏకాదశ రుద్రం అంటారు. అంటే రుద్రం అంటే 11 సార్లు, ఏకాదశ రుద్రం అంటే 11, 11 అని అర్థం అనమాట. ఆ విధంగా చేయవచ్చు. మాకంత ఓపిక లేదండి, పోని పడుక్కునైనా జపం చేసుకోండి. ఏం చేస్తారు? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుంది? మనకు రమణ మహర్షి చెప్పారు ఏమనంటే, ఒకసారి అరుణాచల అనేటువంటి నామాన్ని కనుక స్మరణ చేసినట్లయితే 5 కోట్ల పర్యాయములు పంచాక్షరీ మంత్రాన్ని చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆయన్ని శిష్యులు అడిగారు, ఏమండి ఒకసారి చేస్తే అన్నిసార్లు చేసినట్టు ఎలా అవుతుందండి అని. అంటే అప్పుడు స్కాంద పురాణంలో వచనాన్ని చూపిస్తూ ఇలాగ స్కాంద పురాణంలో రాశారు, మనకు ఏ వ్యాసుడైతే పురాణాల ద్వారా మనకి ధర్మాన్ని అందించాడో ఆ ధర్మాన్ని పాటించడం అనేటువంటిది మన ధర్మం, కాబట్టి అది అరుణాచల శివ చేయడం చాలా మంచిది అని చెప్పారు. ఇంకో విశేషం ఏంటంటే, స్మరణాతు అరుణాచల కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణాన్ని పొందితేనే ముక్తి,
అరుణాచలం స్మరిస్తేనే మోక్షం అని చెప్పారు. కాబట్టి మనం తప్పనిసరిగా అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని ఆ శివరాత్రి నాడు సూర్యోదయంతో ప్రారంభించి మరునాటి సూర్యోదయం వరకు మౌనంగా ఉండి అరుణాచల శివ అనేటువంటి నామాన్ని కనుక జపిస్తూ ఉన్నట్లయితే జన్మ చరితార్థమైపోతుంది. మోక్షానికి ఇది చాలా చక్కని దగ్గర దోవనమాట. ఆ విధంగా చేసినట్లయితే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. మాకంత ఓపిక లేదండి అంటారా? పోని 4 పర్యాయాలు శివునికి ఏకాదశి రుద్రం అంటే రుద్రం అంటే 11 సార్లు నమ్మకం చదువుతూ అభిషేకం చేయడం అనమాట. అది చేయండి, అది కూడా మంచిదే. అది కూడా చేయలేమండి, 4 సార్లు కూడా చేయలేము. 4 సార్లు చేస్తే ఎప్పుడు చేయాలి? ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం తర్వాత ప్రదోష వేళ చేయాలి, మళ్ళీ అర్ధరాత్రి వేళ చేయాలి. అలా కూడా చేయలేమండి అంటారా? కనీసపక్షం సాయంకాలం ప్రదోష వేళ చేయండి ఆ అభిషేకం, అర్ధరాత్రి వేళ చేయండి, అప్పుడైనా అది పూర్తవుతుంది. మాకు ఆ రూపమైనటువంటి శక్తి కూడా లేదండి, ఇబ్బంది ఏం లేదు. అర్ధరాత్రి వేళ ఒక్కసారి చేయండి, ఎందుకంటే అది లింగోద్భవ కాలం అంటారు దాన్ని. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చక్కగా చేయండి, అది కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అందువలన మనం ఈ నియమాలను పాటిస్తూ, అంటే అర్థం ఏమిటి? సత్వశుద్ధి అంటే ఆహారాన్ని సాత్వికమైన దాన్ని స్వీకరించడం అనేది ఒకటి, ద్రవ పదార్థాలు 2 సార్లు మాత్రమే తీసుకోవడం అనేది ఒకటి పాటిస్తూ, 24 గంటలు కానీ 11 రుద్రాలు కానీ అంటే 121 సారి, లేదా కనీసం 8 యామాల పూజ కానీ, కనీసం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి అనే 4 వేళలా చేసేటువంటి పూజ కానీ, సాయంకాలం ప్రదోష వేళ చేసేటువంటి పూజ కానీ, అర్ధరాత్రి మాత్రమే చేసేటువంటి పూజ కానీ చేయడం ద్వారా విశిష్టమైన ఫలితాన్ని పొందుతారు. ఇంకో విశేషం కూడా ఉంది, మనం పూజ చేసుకోలేమండి, అంత ఓపిక లేదు అంటారా? చక్కగా ఆలయానికి వెళ్ళండి, ఆలయానికి 3 ప్రదక్షిణాలు చేయండి. 3 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చక్కగా ఆయనకి 3 ప్రదక్షిణాలు చేయడం ద్వారా పూజా ఫలితం మొత్తం దక్కుతుంది. అలా కాదండి, మాకు ఇంకా విశేషమైన ఫలితం రావాలి అంటారా? అప్పుడేం చేయాలి? ముందుగా నందీశ్వరుణ్ణి మొక్కుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆయనకి అనుజ్ఞ తీసుకోవాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ నంది గారిని అడగాలి, కానీ మహాదేవుని యొక్క సేవకు నన్ను అనుమతించండి అని అడగాలి. అడిగి అక్కడి నుంచి బయలుదేరి నందీశ్వరుడి దగ్గర నుంచి చండీశ్వరుని దగ్గర దాకా వెళ్ళాలి. చండీశ్వరుడు అంటే ఎక్కడ ఉంటాడు? సరిగ్గా శివలింగము యొక్క ఆ పానుపట్టం ధార వెళ్ళేటువంటి ప్రదేశం ఉంటుంది కదా, ఆ ధార వెళ్ళే ప్రదేశానికి అవతల ఉంటాడు, గోడకి అవతల. అంటే సరిగ్గా మనకు ఆ శివలింగ ధార వెళ్ళేటువంటి ప్రదేశానికి ఉత్తరాన అన్నమాట, ఉత్తర దిక్కున ఉంటాడు. అక్కడ మీకు ఆయన కనిపిస్తే కొన్ని చోట్ల కనిపిస్తాడు, కనిపించకపోతే ఉన్నాడని అనుకోవాలి. అనుకుని అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఆయన్ని దాటకూడదు. ఎందుకని? దాన్ని సోమసూత్రం అంటారు. సోమసూత్రం అంటే మనకు శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఏదైతే ధార వెళ్ళే ప్రదేశం ఉందో దాన్ని సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం నలంఘయేత్ అని అన్నమాట. అందుకని ఏం చేయాలి? ఆ సోమసూత్రం దాకా వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి తిరగాలి అపసవ్యంగా. ఎక్కడ దాకా? నందీశ్వరుడు దాకా వెళ్ళాలి. నందీశ్వరుడు దాకా వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి అప్రదక్షిణంగానే చండీశ్వరుడు దాకా వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి సోమసూత్రం దాటకుండా వెనక్కి తిరగాలి. వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా నందీశ్వరుడి దగ్గరికి రావాలి, శివుడికో నమస్కారం చేయాలి. ఇప్పటికి ఏమైంది? ఒక ప్రదక్షిణమైంది. ఈ విధంగా ఒక 3 సార్లు ప్రదక్షిణం చేశారనుకోండి, కోటి సార్లు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఏమవుతుంది? మనకు కోటి సార్లు శివ పూజను చేసినంత ఫలితం వచ్చేస్తుంది అనమాట. ప్రదక్షిణం చేస్తేనే ఫలితం కదా. అందుకని ఆ విధంగా మనం ఏ ప్రదక్షిణం చేయడం ద్వారా సమగ్రమైన ఫలితాన్ని పొందవచ్చు. సామాన్యంగా మనం తల్లిదండ్రులు మన పిల్లలకి అలవాటు చేయాలి. ఏం చేయాలి? పిల్లల్ని తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం కనుక అలవాటు చేశారనుకోండి, వాళ్ళకి రోజు కూడా భూప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. నిజానికి పుణ్యం రాకుండా ఎవరూ ఏ పని చేయలేరండి. ఉదాహరణకి కుచేరుడు అంతటి వాడు, కృష్ణుడికి చాలా భక్తుడు, చాలా దగ్గరవాడు, స్నేహితుడు, కానీ ఆయన దానం చేయలేదుటండి. అందుకని ఆయనకి దానం చేయడం అంటే సిగ్గు. ఎందుకని? కొత్త పని చేయాలంటే సిగ్గు కదండి. అందుకని దానం చేయడం అంటే సిగ్గుపడుతుంటాడు. అందుకని ఆయన దానం చేయలేదు.
భార్య అటుకులు పంపించింది, అవి తీసివ్వలేదు. కనీసం మంచి పోస్ట్ మ్యాన్ కూడా కాలేదనమాట. అప్పుడు ఏం చేశాడు, కృష్ణుడు లాక్కొని తిన్నాడు. సంపద ఎవరికి ఇచ్చాడు, భార్యకి ఇచ్చాడు. మరి ఈయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంపదనంతని కూడా కృష్ణుడు నన్ను పరీక్షించడం కోసం ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం అనుభవించకూడదు అని అనుభవించడం మానేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన మనసులోనే ఉందండి శత్రువు. ఏమిటా శత్రువు అంటే మనకు మంచి పని చేయాలన్నా అడ్డం పడే శత్రువు. దాన్ని జయించాలంటే ఏం చేయాలి, గణపతిని ప్రార్థించాలి. గణంజయో గణపతి హేరంబో ధరణీధర మహాగణపతి లక్షప్రదో క్షిప్రప్రసాదన అమోఘ సిద్ధిరమిదో మంత్రశ్చింతామణిర్నిధి సుమంగళో బీజమాశాపూరకో వరద శివ కశ్యపో నందనో వాచా సిద్ధోగ్ని వినాయక అని ఈ 21 నామాలు స్మరించుకుని 21 చిమ్మిలి ఉండలు దానం చేయండి, విఘ్నాలు తొలగిపోతాయి. అలా చేస్తూ ఉంటే రోజు సంవత్సర కాలం చేసినట్లయితే ఏ సత్కార్యమైనా సరే తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి విఘ్నాలు తొలగడానికి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి, మోక్షం రావడానికి శంకరుణ్ణి ప్రార్థించాలి, పూజ చేయాలి, ప్రదక్షిణం చేయాలి, నమస్కరించాలి. ఈ విధంగా రోజు ఒక్కసారి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుంటే కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద ఆయన పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అలాంటిది మనం శివరాత్రి రోజున సంపూర్ణంగా కనుక శివభక్తితో శివనామంతో సామాన్య కాలాన్ని గడిపినట్లయితే జీవితానికి సార్థకం అన్నమాట. అందుకని ఒక్క శివరాత్రి అయినా సరే చేయగలిగితే జన్మానికో శివరాత్రి, అది తక్షణమైనటువంటి శక్తిని సంపాదించి పెడుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, జన్మను సార్థకం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ రోజుని సద్వినియోగం చేసుకోవాలి, మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి, మీరు మిగిలిన రోజుల్లో ఎటువంటి ఆహారం తిన్నా కూడా తప్పనిసరి అయితే ధర్మం ప్రకారం సంపాదించినటువంటి ధనంతో మాత్రమే శివరాత్రి నాడు ఫలహారం చెయ్యండి. అది సత్వశుద్ధి అవుతుంది, సత్వశుద్ధినిస్తుంది. నిజానికి ప్రతిరోజు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఆఖరికి వండేటువంటి వారి యొక్క మానసిక స్థితి కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. ఒకసారి వివేకానందుడు అమెరికాకి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఏదో హోటల్కి వెళ్ళాడు భోజనం చేయడం కోసం. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తుంటే అతనికి మనసులో ఏమనిపించింది, ఎవరినో చంపేయాలనిపించింది. ఎవరిని చంపాలో తెలియదు కానీ చంపాలనిపిస్తోంది. ఇదేమిటో, ఇది నా సొంత ఆలోచన అయ్యేలా లేదు. ఎందుకంటే నాకు చంపాలనే భావన కలిగితే నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని చంపాలనిపించాలి. నాకు ఎవరి మీద కోపం లేదు కాబట్టి ఎవరిని చంపాలో తెలియట్లేదు. ఎవరినో చంపాలనిపిస్తోంది అంటే దాని ఎవరి ప్రభావం అది అంటే ఈ తినే ఆహారం యొక్క ప్రభావము అని గుర్తించాడు. వెంటనే వంటింట్లో వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయి ఎవడైతే వంట చేస్తున్నాడో వాడు చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఏమిటి ఎవరిని చంపాలనుకున్నావు నువ్వు అని అడిగాడు. వాడు ఆశ్చర్యపోయాడు. నేను యజమానినే చంపాలనుకున్నానండి అన్నాడు. ఏమిట్రా, ఎందుకు చంపాలనుకున్నావు అంటే నన్ను చాలా ఏడిపి చేస్తున్నానండి ఆయన అన్నాడు. అవును, వాడికి సందేహం వచ్చింది. నేను ఎవరితోని చెప్పలేదు కదా, ఈయనకి ఎలా తెలిసింది, ఈయన సిఐడినా ఎవరితోనే చెబితే తెలుస్తుంది కానీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది, మీకు ఎలా తెలిసిందండి అని అడిగాడు. అంటే నువ్వు వండిన ఆహారాన్ని తిన్నందువల్ల నాకు ఆ భావన కలిగిందిరా అని చెప్పాడు ఆయన. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి, ఏ హోటల్లోనో తింటున్నాము అంటే అక్కడ వంట చేసేటువంటి వాడి యొక్క ఆలోచన ఏమిటో పసిగట్టగలిగిన యంత్రాలు కానీ మంత్రాలు కానీ ఉన్నాయా, లేవు కదా. వాడే ఆలోచనతో తింటే ఆ ఆలోచనలు మనలో ప్రవేశిస్తే మనం ఏమైపోతాం. అందుకని మనం ఆహారం తినేటప్పుడు వండేవారి యొక్క మానసిక స్థితి కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరు వండడానికి అటువంటి వాళ్ళని కనిపెట్టడం శక్యం కాకపోతే స్వయంగానే వండుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. అందుకని ఈ విధంగా మంచి ఆలోచన కలవారు మాత్రమే వండాలి. అలా కుదరదండి అంటారా, వండని పదార్థాలు తినండి, అంటే పళ్ళు తినండి, కాయలు తినండి, ఇంకా రసాలు తాగండి. అవి కూడా కొన్నవి కాదండి, స్వయంగా చేసుకున్నవే తాగండి. ఆ విధంగా ఆ శివరాత్రి ఒక్కదాన్ని పవిత్రంగా మీరు గడపగలిగితే అది జీవితానికి సార్థకమవుతుంది. అందువలన మన కోసం అండి ఇవన్నీ, ఇతరుల కోసం కాదండి, ప్రదర్శన కోసం కాదండి, మనం చేసేది మన కోసం అనమాట. అందువలన మన కోసం చేసే వాటిని మనం నిజాయితీగా మన కోసమే చేయకపోతే మనమే మోసం చేసుకుంటే మనకి మోక్షం ఎక్కడొస్తుంది. హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడు అంటే శరీరంలో ప్రతి కణాన్ని చీమలు తినేసాయి, పురుగులు తినేసాయి, ఎముకలు మాత్రమే మిగిలాయి. అంత కఠినమైన తపస్సు చేశాడండి. అంత కఠినమైన తపస్సు చేస్తే ఏమైంది, అతనికి అపజయం వచ్చింది. జయం ఎవరికి వచ్చింది, నారాయణ 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 అని నారాయణుడితో ఆడుకుంటూ ఉన్న భావన చేస్తే
1-2 సంవత్సరాలు చేస్తే ఆ తపస్సు పెద్దదైపోయింది. ఎందుకని భగవంతుణ్ణి ఎదురుగుండా దర్శిస్తూ చేశాడు కాబట్టి. కొంతమంది ప్రవచనకారులు గొప్పవాళ్ళు కూడా ఏం చెబుతున్నారు అంటే తిరుపతి పెడతారండి, చాలా శ్రమ పడిపోయి అక్కడ ఉండే 2 సెకన్లు అట్టే పెడతారు. అక్కడ వాళ్ళని 2, 3, 10 సెకన్లు అట్టే పెడతారు. ఈ 10 సెకన్లు పెడుతూ చూడాలి ఆయన్ని. ఆ చూసేటప్పుడే వీళ్ళు ఒకసారి చూసి కళ్ళు మూసేసుకుంటారండి. అక్కడ చూడడం కోసం వెళ్ళారు కానీ కళ్ళు మూసుకుందు కోసం వెళ్ళారా అని ఆక్షేపిస్తూ ఉంటారు. అది నిజం కాదండి. ఏమిటది అంటే విగ్రహ రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూసి ఆయన సజీవుడుగా ఎదురుగా వచ్చి తనను ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చెయ్యాలి అంటే కళ్ళు మూసుకోవాలి. అలా కళ్ళు మూసుకుని ఆయన స్వయంగా వచ్చి తనను ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేయడం, ఆనందించడం కోసం మాత్రమే వాళ్ళు కళ్ళు మూసుకోవాలి. అలాగా మనం సాక్షాత్తు నారాయణుడితో ఆడుకుంటున్నట్టుగా ఆడుకున్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. కాబట్టి ఆయన 2 సంవత్సరాల తపస్సు 10,000 సంవత్సరాల తపస్సును జయించింది. అంతే తప్ప నేను సినిమా చూస్తూ జపం చేసుకుంటానండి అంటే నడవలేదు. 1 సంవత్సర కాలం కాశీలో ఉండి జపం చేసుకున్నారు రోజుకు 5 గంటలు. ఏమవుతుంది అంటే 360 జన్మలను సార్థకం చేసుకున్న ఫలితం వస్తుంది. ఇలా మనం మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రద్ధగా ఏకాగ్రంగా తపస్సు చేయాలి. ఏకాగ్రంగా అరుణాచల శివ అనే మంత్రజపం చేయాలి. అప్పుడు మాత్రమే జీవితం సార్థకమవుతుంది. కాబట్టి ఒక్క శివరాత్రిని మనం సమగ్రంగా సంపూర్ణంగా మౌనంగా అరుణాచల శివ అనేటువంటి నామంతో గడపగలిగితే జీవితం సార్థకమే. ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ శివరాత్రి ఉపయోగపడుతుంది. మహాశివరాత్రి ఉపయోగపడుతుంది. సాక్షాత్తు బ్రహ్మగారికి, సాక్షాత్తు విష్ణువుకి కూడా జ్ఞానోదయం కలిగించినటువంటి మహాద్భుతమైన జ్యోతిర్లింగం ఆవిర్భవించినటువంటి ఆ లింగోద్భవ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ శివరాత్రిని మనం సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఆనందంగా మోక్షాన్ని సాధిద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.